హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్లో చూసినట్టుగా ఇవాళ మనం కార్ పూలింగ్ యాప్ అయిన బ్లాబ్లా గురించి మనం తెలుసుకుందాం. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మనం వెళ్ళాలి, తక్కువ కాస్ట్లో వెళ్ళాలి అంటే ఈ యాప్ చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికి 4.7 రేటింగ్ కూడా ఉంది ప్లే స్టోర్లో. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ని ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ అనేది మీ కళ్ళ ముందుకు వస్తుంది. సో నేను ఇప్పుడు ఎలా బుక్ చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. సో విజయవాడ పెట్టాను. విజయవాడ నుంచి నెక్స్ట్ విశాఖపట్నం ట్రై చేస్తున్నానండి. ఏమైనా మనకి అవైలబుల్గా ఉన్నాయని చెప్పి సెర్చ్ బటన్ క్లిక్ చేయాలండి. క్లిక్ చేసిన తర్వాత నాకు అవైలబుల్గా ఉన్నది రవి అని ఒక అతను వెళ్తున్నారు. సో మిగతా ఫుల్గా ఉన్నాయి. కింద ఇర్ఫాన్ అని చెప్పి ఒక అతను వెళ్తున్నారు. అలా కొంతమంది వెళ్తున్నారు మీకు ఉన్నాయి కదా. సో అందులో మీరు ఏది చూస్ చేసుకోవాలనేది చాలా సింపుల్ అండి. రేటింగ్ని బట్టే వెళ్ళండి. ఎందుకంటే వెరిఫైడ్ ప్రొఫైల్స్ కొన్ని ఉంటాయి అందులో. సో అవి మనం బిలీవ్ చేయొచ్చు. సో ఇప్పుడు విజయవాడ నుంచి హైదరాబాద్ చూస్తున్నాను. హైదరాబాద్కి అయితే చాలా ఉంటాయి. అందులో వెరిఫైడ్ ప్రొఫైల్స్ అయితే కొన్ని ఉన్నాయి. సో మీరు అక్కడ చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే రేటింగ్ ఇస్తారండి. ఎవరైతే కార్ పూలింగ్ అంతకుముందు వెళ్ళారో వాళ్ళతో జర్నీ చేశారో వాళ్ళు వీళ్ళకి రేటింగ్ ఇస్తారనమాట. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఉంటుంది. రెండు వెరిఫైడ్ ప్రొఫైల్స్ని మీరు బిలీవ్ చేయండి. వెరిఫైడ్ ప్రొఫైల్స్ ఏంటి అంటే వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం, ఒకవేళ ఏదైనా తేడా ఉన్నా కానీ వెరిఫైడ్ ప్రొఫైల్ అయితే మీరు ఏదైనా కంప్లైంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో వి గౌడ్ గారు ఈయన ఇంతవరకు 7 రైడ్లు పబ్లిష్ చేశారండి. 7 రైడ్లు కంప్లీట్ చేశారు. మనం అక్కడ చూసుకోవచ్చు. వీళ్ళకి ఇచ్చిన రేటింగ్ కూడా మన ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఆ రేటింగ్ అనేది ఏమి ఇచ్చారు ఏంటి అనేది క్లియర్గా కనబడుతుంది. సో అక్కడ ఇది ఇంకొకరండి, నాగార్జున అన్న ప్రొఫైల్ ఇది. ఈయన మనకి ఎప్పుడు వచ్చారు ఏంటి అనేది అందులో క్లియర్గా ఉంది. ఇక్కడ చూసారా ప్యాసింజర్స్ అని ఉన్నారు చూసారా, ఆల్రెడీ ఎవరో ఒకరు బుక్ చేసుకున్నారు. ఇంకొకరు బుక్ చేసుకోవడానికి ఏదైతే విష్ణు అన్న అతను ఇంకొక అతను బుక్ చేసుకున్నారనమాట. సో ఆ ప్రొఫైల్ కూడా ఎలాంటి ప్రొఫైల్ అనేది మనం చెక్ చేసుకోవచ్చండి. అలాగే అది ఏ బ్రాండ్ కార్ అనేది కూడా మనకు అక్కడ ఉంది, మారుతి స్విఫ్ట్ డిజైర్ అనమాట. సో ఇది వెరిఫైడ్ ప్రొఫైల్ అండి. సో వెరిఫైడ్ ప్రొఫైల్ మనం ప్రొఫైల్ని అష్యూర్ చేసుకుని వెళ్ళవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈయన ఇంతవరకు 2 రైడ్స్ పబ్లిష్ చేశారండి. 2 కంప్లీట్ చేశారు సక్సెస్ఫుల్గా. సో ఎందుకు అలా చెప్తున్నా అంటే కొంతమంది ఏంటంటే పబ్లిష్ చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ కాల్ చేసి అమౌంట్ అడుగుతారు. తర్వాత ఏంటంటే క్యాన్సిల్ చేసుకుంటారు రైడ్స్. ఇప్పుడు మీకు కనపడింది కదండి, అవి నాకు దీంట్లో వచ్చిన అంటే ప్రాఫిట్ అనమాట. నేను దీంట్లో జర్నీ చేయడం వల్ల నేను 3,790 రూపాయలు సేవ్ చేసుకున్నాను. అట్ ది సేమ్ టైం నేను కూడా రైడ్స్ పెట్టుకుంటానండి. నేను కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు లాంగ్ జర్నీకి వెళ్ళినప్పుడు సింగిల్గా వెళ్తున్నప్పుడు నేను కూడా వెళ్తుంటాను. ఇది నాకు ఉన్న రేటింగ్ అండి, 4.5 రేటింగ్ ఇచ్చారు. సో నేను కూడా వెరిఫైడ్ ప్రొఫైల్ని మెయింటైన్ చేస్తున్నాను. సో నాకేంటంటే ఇప్పుడు ఎప్పుడైనా లాంగ్ జర్నీ చేసినప్పుడు సింగిల్గా వెళ్ళాలనుకున్నప్పుడు నేను కార్ పూలింగ్ పెట్టుకుంటాను, అంటే షేర్ చేసుకుంటాము. దానివల్ల ఏంటంటే నాకు సింగిల్గా పడే కాస్ట్ అనేది తగ్గి షేర్ అవుతూ ఉంటుందన్నమాట. సో నాకు ఇప్పటివరకు 2 రేటింగ్ ఇచ్చారండి. 4.5 ఉందండి అవుట్ ఆఫ్ 5. సో ఇప్పటివరకు నేనైతే 4 పబ్లిషర్ రైడ్ కంప్లీట్ చేశానండి. అది నాకు వచ్చిన అమౌంట్. ఎట్ ది సేమ్ టైం నేను కూడా ఎక్కడికైనా ఎగ్జాంపుల్ సంక్రాంతి పండుగ వచ్చినప్పుడు నేను ప్రైవేట్ ట్రావెల్స్లో ఒక్కొక్క టికెట్ 4,000 అలా ఉండేది ఆంధ్రాకి వెళ్ళాలంటే. సో ఈ బ్లాబ్లా వల్ల నాకు ఆ టైంలో ఆల్మోస్ట్ ఒక 5,000 వరకు సేవ్ అయింది. జనరల్గా ఈ బ్లాబ్లా అనే యాప్ ఒకటి ఉంది, ఈ విధంగా యూజ్ అవుతుందని చాలామందికి తెలియదు ఇంకా. సో తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో మీకు వెహికల్ ఉండి కనుక మీరు ఒకవేళ ఏదైనా రైడ్ చేయాలి అనుకుంటే, రైడ్ చేస్తున్నారు, మీరు ఎవరికైనా కార్ పూలింగ్ ఇవ్వాలంటే షేర్ చేయాలి అనుకుంటే కనుక మీరు ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అనేది పికప్ అడ్రస్ పెట్టుకోవాలండి. సో నేను ఇస్తున్నాను విజయవాడ బస్ స్టాండ్ దగ్గర నుంచి అని. విజేత సెలెక్ట్ అయింది. సో అదే కంటిన్యూ చేస్తున్నాను. సో విశాఖపట్నం పెడుతున్నానండి. నేను వెళ్తున్నాను అని చెప్పి రైడ్ పబ్లిష్ చేస్తున్నాను. అక్కడ ఉంది కదండి, ఎక్కడ నేను డ్రాప్ చేయాలి అనేది, ఎక్కడ వరకు వెళ్తాననేదని మన లొకేషన్ సెట్ చేసుకుంటే కనుక మనకి ఈ బిట్వీన్ డిస్టెన్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మన కార్ అనేది మన రైడ్ పబ్లిష్ అనేది వాళ్ళకి కనపడుతుంది. వాళ్ళకి సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది.
సో వాళ్ళ డెస్టినేషన్ అనేది ఇప్పుడు నియర్ బై ఉందనుకోండి, వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి మనం చేసిన రైడ్ పబ్లిష్ అనేది కనపడుతుంది. సో అదండి, ఇప్పుడు నేను రూట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైతే టోల్ రూట్ ఒకటి ఉంది, నో టోల్ రూట్ ఒకటి ఉంది. నో టోల్ రూట్లో ఏమేమి ఉన్నాయి, ఇప్పుడు ఈ యాదాద్రి, భువనగిరి, జనగాం, ఖమ్మం ఇలా నేను ఇవి సెలెక్ట్ చేసి పెట్టుకుంటే అక్కడి నుంచి కూడా నేను ఇప్పుడు నా కారు ఫుల్ అవ్వకపోతే కనుక అక్కడి నుంచి కూడా ఎవరైనా ఎక్కితే నేను ఎక్కించుకోవచ్చు. వాళ్ళు ఈ రైడ్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ దొరుకుతుంది వాళ్ళకి. సో ఇది సెకండ్ లైన్ అండి, ఇది రంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం నుంచి సెకండ్ లైన్ అది. సో ఇలా ఉంటుందండి బ్లాబ్లా.